హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము ఒక వర్ధమాన అంశాన్ని, ఒక కాంటెంపరీ ఇష్యూని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకొని ఎలా చదివితే ఏ పోటీ పరీక్షల్లో అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షల్లో అయినా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. చాలామంది అభ్యర్థులకు చాలాసార్లు చాలా వీడియోల్లో, అటు ఆఫ్లైన్ క్లాస్లో కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్లో కానివ్వండి, నేను చెప్పే ఒక వాస్తవం, కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా భావించకండి. ఎగ్జామినేషన్ బిఫోర్ ఒక 2 days 3 days లేదా 1 week 10 days ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని లాస్ట్ 6 months ఆర్ 1 yearలో న్యూస్లో ఉన్న అంశాలన్నింటినీ ఒకేసారి చదివి ఎగ్జామినేషన్కి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అని భావించకండి. ఎందుకంటే ఈరోజు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మన విజయ అవకాశాలను నిర్ణయిస్తున్నది కరెంట్ అఫైర్స్. అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్న ఈ విభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 1 week 10 days సమయం కేటాయించి పూర్తి చేయాలి అనే ఒక అపోహలో ఉండకండి. ఆ భావన నుండి బయటికి రండి. దానికి ఉదాహరణ చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా మనం జనరల్ స్టడీస్లో భాగంగా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా అన్ని సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవుతే ఏ పోటీ పరీక్షలు అయినా కూడా అటు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు మనకు పెరుగుతాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల వార్తలు నిలిచిన ఒక టాపిక్ పార్లమెంటరీ కమిటీలు. సో పార్లమెంటరీ కమిటీలు. సో ఈ టాపిక్ని ఉదాహరణగా తీసుకొని ఒక వర్ధమాన అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్తో ఎలా లింక్ చేసి చదవాలి, ఎంతవరకు చదవాలి, ఒక క్లారిటీ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, జనరల్ స్టడీస్ అనేది కూడా ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండదు. అందులో స్టాటిక్ పార్ట్ అనేది కొంతవరకు ఉంటుంది. 70% స్టాటిక్ పార్ట్ ఉండొచ్చు, కానీ 30% ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మనం మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి. దానికి ఆయుధం మన కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటే, అండ్ అభ్యర్థులు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి యూస్ఫుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ని మీకు రెగ్యులర్గా నేను అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా తీసుకువస్తూనే ఉన్నాను. సో ఇక్కడ ఈరోజు టాపిక్ ఒకసారి చూడండి, పార్లమెంటరీ కమిటీల నియామకం. ఎప్పుడు ఈ టాపిక్ న్యూస్లోకి వచ్చింది, వార్తాపత్రికలో చూసాము, మనం టీవీ ఛానల్స్లో కూడా చూసాము. పార్లమెంటరీ కమిటీల నియామకం ఆగస్ట్ 2nd halfలో. సో ఆగస్ట్ 2024లో ఈ టాపిక్ న్యూస్లోకి వచ్చింది. ఆగస్ట్ 2024, లాస్ట్ ఒక 15 days బ్యాక్ అంతే. సో ఇక్కడ వార్తల్లో వ్యక్తులుగా మనం భావించే ఒక టాపిక్ ఇది. వార్తల్లో వ్యక్తులు అనుకుంటాము. సో ఇటీవల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు కేసీ వేణుగోపాల్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్పర్సన్గా నియామకం అని చెప్పేసి వార్తాపత్రికల్లో కథనాలను చదివాము. సో ఇక్కడ వార్తల్లో వ్యక్తులుగా కాదు మనం గుర్తుంచుకోవాల్సింది. ఈరోజు ఆ టాపిక్ ఎలివేట్ అయింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానివ్వండి, ఎస్టిమేట్స్ కమిటీ కానివ్వండి, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కానివ్వండి, కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ ఓబీసీస్. సో వీటికి సంబంధించి ఇటీవల వ్యక్తులు వార్తల్లోకి వచ్చారు. కానీ మనం వార్తల్లో వ్యక్తులుగా కాకుండా ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్కి లింక్ చేసి ఈ టాపిక్కి సంబంధించిన మనకేమంటాము కోర్ కాన్సెప్ట్ లేదా స్టాటిక్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్ టాపిక్ని చూసి ఈ వ్యక్తుల పేర్లను అక్కడే అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ వార్తలు నిలిచిన అంశం ఏందో ఒకసారి క్లారిటీగా చూడండి. ఇటీవల ఆగస్టు 2024లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, మనం ప్రస్తుతం చూస్తున్నాం 18th లోక్సభ ఎలక్షన్స్ అనేవి జూన్ 2024లో ముగిసినాయి. జూన్ 1st weekలో రిజల్ట్స్ వచ్చినాయి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వంగా చూస్తున్నాము. మరి రీసెంట్గా పార్లమెంట్ సెషన్స్ కూడా ప్రారంభమైనాయి కదా. మరి పార్లమెంట్ అనగానే ప్రభుత్వాన్ని నియంత్రించే ఒక సంస్థగా మనం భావించాలి. దానికి సంబంధించిన ఒక అప్డేట్ చూడండి. పార్లమెంట్లో అత్యంత కీలకమైన, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజా పద్దుల కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ గారు నియమితులయ్యారు. లోక్సభ సభ్యులు 15 మంది, రాజ్యసభ సభ్యులు 7గురితో కూడిన ఈ కమిటీకి ఆయన నేతృత్వం, ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు 1 year పాటు. దీంతో పాటు ఇంకా కొన్ని కమిటీస్ న్యూస్లోకి వచ్చినాయి. ఒకటి ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల కమిటీ. ఆ కమిటీకి హెడ్ ఎవరంట? డాక్టర్ సంజయ్ జైస్వాల్ గారు. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ సంస్థకు హెడ్ ఎవరంట? ఈ కమిటీకి హెడ్ ఎవరంట? వైజయంత్ పాండా. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలపై వేయబడ్డ కమిటీ. ఈ కమిటీకి హెడ్ ఎవరంట? డాక్టర్ ఫగాన్ సింగ్ కులాస్తే. నెక్స్ట్ ఓబీసీలపై వేయబడ్డ కమిటీ, కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్. ఈ కమిటీకి చైర్పర్సన్ గా లేదా హెడ్ ఎవరంట? గణేష్ సింగ్ గారు. సో ఇక్కడ ఇటువైపు వచ్చేసి కమిటీల పేర్లు, ఆ కమిటీలకు సంబంధించి అధ్యక్షుల పేర్లు ఇటువైపు మీకు చూపించడం జరిగింది. మొత్తం 6 కమిటీలు. సింపుల్గా చేయాలంటే ఇక్కడ 2 కమిటీలు కలిపి ఒక కమిటీగా చూడండి. సో ఈ 4 + 1 5. ఈ 5 కమిటీస్కి సంబంధించి హెడ్స్ లేదా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, కమిటీ చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో రీసెంట్గా నియమితులు అవ్వడం జరిగింది. వీరందరూ కూడా 1 year వరకు ఈ కమిటీ హెడ్స్గా కొనసాగుతారు. సో ఇది వార్తల్లో కనిపించిన ఒక అంశం. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే వార్తల్లో వ్యక్తులు అని చెప్పేసి వీళ్ళ పేర్లు గుర్తుంచుకుంటారు. అందులో కూడా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా న్యూస్ పేపర్స్ ఇక్కడ వరకే కవర్ చేసినాయి. మనం కొంత డెప్త్గా చూసాము. ఇదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే యాజ్ ఏ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అందించాలి. సో ఇదంతా కూడా మీకు ఇచ్చాను. సో ఇక్కడితో చదివితే మనకి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఎంతవరకు మనం ఈ టాపిక్ డెప్త్ వరకు వెళితే మనకు మ్యాక్సిమం కాన్ఫిడెంట్గా స్కోరింగ్ చేయగలుగుతామని చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఈ టాపిక్ని సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్తో లింక్ చేయొచ్చు? ఇప్పుడు మనం చూడండి, ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ మీకు ప్రతిసారి చెప్తున్నాను కదా, మీకు ఎక్కువగా అప్డేట్స్ అనేవి ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీలో ఎక్కువగా అప్డేట్స్ ఉంటాయి. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ రాసే అభ్యర్థుల కోసం ఈ 3 సబ్జెక్టులలో వస్తున్న అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు కోర్సుగా కూడా మీకు వీడియో క్లాసెస్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యాప్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కరెంట్ అఫైర్స్. మనకు ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ లేదా ఒక వార్తగా చదివిన అంశము. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇండియన్ పాలిటీలో భాగంగా దీన్ని సబ్జెక్ట్ లింక్ చేయాలి. సబ్జెక్ట్ లింక్ చేస్తే ఇండియన్ పాలిటీ అంటే ఇక్కడ మనం ఇక కాన్స్టిట్యూషన్ లింక్ చేసుకుందాం. ఇక భారత రాజ్యాంగంలో, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీ అనే పదం ఎక్కడ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, పార్లమెంటరీ కమిటీ అనే పదము రాజ్యాంగంలో ఎక్కడ వెతికినా కనబడదు. కానీ కొన్ని ఆర్టికల్స్ని మనం ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఈ టాపిక్లో భాగంగా లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 105 కానివ్వండి, ఆర్టికల్ 118 కానివ్వండి, ఇంకా ముందుకు వస్తే ఆర్టికల్ 88 కానివ్వండి, వీటిని లింక్ చేసుకోవచ్చు. ఈ పార్లమెంటరీ కమిటీ అనే అంశానికి ఆధార రాజ్యాంగం, మీకు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ టాపిక్ నుండి రెగ్యులర్గా పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రాథమిక హక్కులు, దీనికి ఆధార రాజ్యాంగం ఏది, ఇలా అడుగుతారు కదా. అలా పార్లమెంటరీ కమిటీలు అనే భావనకి మన రాజ్యాంగం ప్రకారము అవి లేనప్పటికీ కూడా పార్లమెంట్కి సంబంధించి కీలకంగా పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి పార్లమెంటరీ కమిటీలో అనే అంశానికి ఆధార రాజ్యాంగం ఏదంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ మీరు లింక్ చేసుకోవచ్చు. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సోర్స్ ఫర్ పార్లమెంటరీ కమిటీస్ దట్ వీఆర్ రీడింగ్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పార్లమెంట్ అనేది ఎల్లవేళలా సభా కార్యక్రమాలు, సమావేశాలు జరుగుతూ ఉండదు. మీరు చూడండి, ప్రతి సంవత్సరం 3 సార్లు పార్లమెంట్ సమావేశం అవుతుంది. ఒకటి చూస్తే బడ్జెట్ సెషన్స్, ఎవ్రీ ఇయర్ February 1 రోజున మనం బడ్జెట్ సెషన్స్ చూస్తాము. తర్వాత ఇప్పుడు వర్షాకాలం మాన్సూన్ సెషన్స్, తర్వాత వచ్చేసి వింటర్ సెషన్స్. ఇలా 3 సార్లు పార్లమెంట్ సమావేశం అవుతుంది. మరి పార్లమెంట్ సమావేశం కానప్పుడు కూడా మిగతా సమయంలో కూడా పార్లమెంట్కి సంబంధించిన కార్యకలాపాలు ఎలా కొనసాగుతాయి అంటే కమిటీల రూపంలో కొనసాగుతాయి. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ప్రభుత్వాన్ని నియంత్రించడానికి పార్లమెంటు కమిటీల రూపంలో పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ మరి పార్లమెంటు కమిటీలో రకరకాల కమిటీస్ ఉంటాయి. పార్లమెంటరీ కమిటీలను కూడా మనం డివైడ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్లమెంటు ఈ కింద పేర్కొన్న 3 కమిటీల ద్వారా ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది. పార్లమెంటు ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది. ఎలా? ఈ కమిటీల ద్వారా నియంత్రిస్తుంది. అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే
ఆర్థిక కమిటీలు ఫినాన్షియల్ కమిటీస్, సెకండ్ వచ్చేసి సాధారణ పరిపాలన కమిటీస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలు. ఇక్కడ మనకు ప్రస్తుతానికి అయితే ఈ ఒక్క టాపిక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వార్తల్లోకి వచ్చింది మనకి ఎగ్జామినేషన్లో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనం చదివేటప్పుడు, సిలబస్లో భాగంగా చదివేటప్పుడు పార్లమెంటరీ కమిటీల పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. అంతెందుకు, మీకు 2022 ఇయర్లో జరిగిన చాలా పోటీ పరీక్షల్లో భారతదేశంలో పార్లమెంట్కి సంబంధించి కనుక అబ్జర్వ్ చేస్తే అతి పురాతన కమిటీ, ఇటీవల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమిటీని గుర్తించండి అన్నారు. అలా ఓకేనా. ఇక్కడ ఆర్థిక కమిటీలను కనుక మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, 3 కమిటీలు గుర్తుంచుకోవాలి. ఒకటి వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, సెకండ్ వచ్చేసి ఎస్టిమేట్స్ కమిటీ, థర్డ్ వచ్చేసి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఈ కమిటీలు ఎప్పుడు ఏర్పాటైనాయి, వీటికి అధ్యక్షులను ఎవరు నియమిస్తారు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాల్సిన, ఖచ్చితంగా చూడాల్సిన ప్రశ్నలు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పార్లమెంటరీ కమిటీలు, ఏ కమిటీ అయినా సరే పార్లమెంట్కి సంబంధించి బేసిక్గా కొన్ని మనం లక్షణాలను గుర్తుంచుకోవాలి. పార్లమెంటరీ కమిటీలో లక్షణాలను పేర్కొనండి. ఉదాహరణకి గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్లో కూడా డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్లమెంటు సభ్యులు మాత్రమే ఉంటారు. మీకు ఆల్రెడీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కొన్ని పేర్లను చూస్తేనే వాటి పట్ల మనకు క్లారిటీ రావాలి. పార్లమెంటరీ కమిటీలు, పేర్లోనే పార్లమెంట్ ఉంది. మరి పార్లమెంట్కి సంబంధించిన కమిటీ అంటే పార్లమెంట్లోని సభ్యులే ఉంటారు కదా. సో పార్లమెంటు సభ్యులు, ఉదాహరణ తీసుకుంటే పార్లమెంట్ సభ్యులు ఏంటి, మనకు పార్లమెంట్కి సంబంధించి బైకామరలిజం ఉంది. ద్విసభ విధానంగా పార్లమెంట్ అనేది కొనసాగుతుంది. 2 సభలు ఉన్నాయి, రాజ్యసభ, లోక్సభ, అప్పర్ హౌస్, లోయర్ హౌస్, ఎగువ సభ, దిగువ సభ అంటాము. ఎంపీస్ అంటే ఎంపీలు మాత్రమే సభ్యులుగా ఉంటారు పార్లమెంటరీ కమిటీ ఏదైనా సరే. మంత్రులు కమిటీలలో సభ్యులుగా ఉండరు. గుర్తుంచుకోండి, మనకు క్యాబినెట్ కమిటీస్ ఆర్ డిఫరెంట్. అవి లాస్ట్ మంత్ వార్తల్లోకి వచ్చినాయి, గత జూలై మంత్లో వార్తల్లోకి వచ్చినాయి. ఇక్కడ మనం పార్లమెంటరీ కమిటీల గురించి చెప్తున్నాను. పార్లమెంటరీ కమిటీలలో మంత్రులు సభ్యులుగా ఉండరాదు, గుర్తుపెట్టుకోండి. సభ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఏ సభ్యులు? పార్లమెంట్ సభ్యులు. మంత్రులు కూడా పార్లమెంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉండాల్సిందే, కానీ వాళ్ళు మంత్రులు కాబట్టి పార్లమెంటరీ కమిటీలో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. సెకండ్, నెక్స్ట్ వచ్చేసి సభ్యుల ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఉంటుంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఈ సిద్ధాంతం గురించి మీకు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానివ్వండి, చాలా ఎన్నికల విషయంలో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి కమిటీల అధ్యక్షుడిని స్పీకర్ లేదా చైర్మన్. స్పీకర్ అంటే లోక్సభ సభాధ్యక్షుడు, చైర్మన్ అంటే రాజ్యసభకి సంబంధించిన సభ అధ్యక్షుడు. వాళ్ళు నామినేట్ చేస్తారు లేదా వాళ్ళు నియమిస్తారు. ఒక కమిటీ ఉందనుకోండి, ఆ కమిటీకి సంబంధించిన హెడ్ను సభాధ్యక్షుడు నియమిస్తారు. ఏ సభాధ్యక్షుడు? లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే మనకి చైర్మన్. అండ్ ఆర్థిక కమిటీలు ఉంటాయి. ఇంతకుముందు మీకు 3 కమిటీలను పేర్కొన్నాను కదా. ఆర్థిక కమిటీలను కనుక పరిగణలోకి తీసుకుంటే ఈ అధ్యక్షులను, ఆర్థిక కమిటీల అధ్యక్షులను మాత్రం ఖచ్చితంగా స్పీకర్ అంటే లోక్సభ సభాధ్యక్షుడే నియమిస్తారు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్, కమిటీలు స్పీకర్ మరియు చైర్మన్ లేదా స్పీకర్ లేదా చైర్మన్కు విచారణ నివేదికలను సమర్పిస్తాయి. పార్లమెంట్లో ఉండే కమిటీస్ వాటికి సంబంధించిన రిపోర్ట్, వాళ్ళ టాస్క్ని ఎవరికి రిపోర్ట్ చేస్తే సభాధ్యక్షులకు రిపోర్ట్ చేస్తాయి. అండ్ సభ్యుల కాలపరిమితి, ఒక కమిటీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంది, ఎస్టిమేట్స్ కమిటీ ఉంది, అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ ఇవి ఉన్నాయి. మరి వీటికి సంబంధించి కాలపరిమితి ఏ విధంగా ఉంటుందంటే ఇవి పర్మనెంట్గా పనిచేస్తాయి, కానీ సభ్యులు మాత్రం మారుతూ ఉంటారు. ఎంతకాలం ఉంటారు సభ్యులు? 1 year ఉంటారు. అండ్ కమిటీల సమావేశానికి కావాల్సిన కోరం అంటే మినిమం మెంబర్స్ టు ప్రెసెంట్. ఉదాహరణ తీసుకుంటే పార్లమెంట్ కోరం అని చెప్పేసి మీకు ఆర్టికల్ 100 దగ్గర చూస్తారు. ఆర్టికల్ 100 దగ్గర సభా కార్యక్రమాలు కొనసాగడానికి కావలసిన కనీస సభ్యుల హాజరు, మినిమం ఎంతమంది హాజరవ్వాలని చెప్పేసి మనము పార్లమెంట్ సమావేశాలు తీసుకుంటే 1/10ని చూస్తాము. 1/10 ఖచ్చితంగా హాజరైతేనే సభా కార్యక్రమాలు జరుగుతాయి. అలా పార్లమెంట్ కమిటీలకు సంబంధించి వారి కార్యకలాపాలు కొనసాగాలంటే కోరం ఎంత ఉండాలి అంటే 1/3 ఉండాలి కోరం. కనీసం ఇంతమంది సభ్యులు హాజరవ్వాలి పార్లమెంట్ కమిటీ సమావేశం అవ్వాలంటే, పార్లమెంట్ కమిటీ సమావేశం అవ్వాలంటే. పార్లమెంటరీ కమిటీలు పార్లమెంటుకు సలహా సంఘాలుగా పనిచేస్తాయి. ఇవి అడ్వైజ్గా పనిచేస్తాయి, అడ్వైజ్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సభాధ్యక్షుని అనుమతితో దేశంలోని ఏ ప్రాంతంలో అయినా కూడా పార్లమెంటరీ కమిటీలు సమావేశం అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఏదైనా ఒక పార్లమెంటరీ కమిటీలో
సభాధ్యక్షుడు లేదా ఉపసభాధ్యక్షుడు గనక సభ్యుడు ఉన్నారు అనుకోండి, ఎవరు హెడ్గా ఉంటారో ఆ కమిటీకి, అంటే ఉదాహరణకు స్పీకర్ ఉన్నారనుకో స్పీకర్ హెడ్, లేదా డిప్యూటీ స్పీకర్ ఉన్నారనుకోండి డిప్యూటీ స్పీకర్ హెడ్, చైర్మన్ ఉన్నారనుకోండి చైర్మనే హెడ్, డిప్యూటీ చైర్మన్ అనుకోండి డిప్యూటీ చైర్మన్ హెడ్, అలా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, చైర్మన్ అని ఒక పదాన్ని వాడాను కదా, రాజ్యసభకి సంబంధించి చైర్మన్ ఉంటారు. రాజ్యసభ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో ఎక్స్ అఫిషియోగా భారత ఉపరాష్ట్రపతిగా ఎవరైతే విధులు నిర్వర్తిస్తారో వారే రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. రాజ్యసభ చైర్మన్ పార్లమెంటులో మెంబర్ కాదు, సభ్యుడు కాదు. కాబట్టి రాజ్యసభకి సంబంధించిన చైర్పర్సన్ ఏ పార్లమెంటరీ కమిటీలో కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటాడు. తను కాకుండా డిప్యూటీ చైర్మన్ ఉండొచ్చు, డిప్యూటీ చైర్మన్ సభ్యుడు కాబట్టి. మరి డిప్యూటీ చైర్మన్ అనుకోండి ఆ కమిటీకి హెడ్గా డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్ గనక కమిటీలో సభ్యత్వాన్ని కలిగి ఉంటే వారే ఆ కమిటీకి సంబంధించి హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్థిక కమిటీలు, ఫినాన్షియల్ కమిటీస్, ఈ 3 కమిటీలకు సంబంధించి మీకు ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనం పాలిటీ కోర్స్లో మీకు వీటి గురించి చాలా డెప్త్గా చెప్పాను. మీరు ఆల్రెడీ చాలామంది నా క్లాసెస్ చూసే ఉంటారు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ టాపిక్ని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఆ టాపిక్ ఎంతవరకు చదవాలి మీకు ఒక ఎక్స్టెంట్ అనేది తెలుస్తుంది. సో 3 కమిటీలు ఉంటాయి ఫైనాన్షియల్ కమిటీస్. ఏమేమి కమిటీస్ ఇక్కడ? ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, సెకండ్ ఎస్టిమేట్స్ కమిటీ, థర్డ్ వచ్చేసి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఫస్ట్ వచ్చేసి ప్రభుత్వ ఖాతాల సంఘం అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఈ కమిటీ గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను, ప్రభుత్వ ఖాతాల సంఘం గురించి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఈ కమిటీ వేయబడం జరిగింది. ఈ కమిటీకి హెడ్గా ఎవరు? కేసీ వేణుగోపాల్ గారు, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు అనకుండా ప్రతిపక్ష సభ్యుడు అని గుర్తుంచు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ సంబంధించిన సభ్యుడు కేసీ వేణుగోపాల్ గారు ఈ కమిటీకి హెడ్గా నియమితులవడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక వాస్తవాన్ని గ్రహించండి, కరెంట్ అఫైర్స్ స్టాటిక్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ నేర్చుకుంటే మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందని ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్టాటిక్గా పాలిటీ కానీ ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మార్కెట్లో పుస్తకాలు కొంటారు, ఏదో ఒక ఎడిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఈరోజు మీరు పుస్తకం కొనాలనుకోండి, ఈరోజు మార్కెట్లో ఉన్న అప్డేటెడ్ బుక్ తీసుకోండి సరిపోతుంది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా పుస్తకాలను మళ్ళీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు అప్డేటెడ్ బుక్ వస్తుంది కదా, ప్రతి సంవత్సరం అప్డేటెడ్ బుక్ తీసుకోవాలంటే అవసరం లేదు. మనం ఏం చేయాలి, ఆ టాపిక్ని మనం అప్డేట్ చేసుకోవడం, కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క టాపిక్ని అప్డేట్ చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. దీనిపైనే మన సక్సెస్ రేట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు ఒక చిన్న అవగాహన, ప్రభుత్వ ఖాతాల సంఘము, అంచనాల సంఘము, వీటి గురించి ఏ పాలిటీ పుస్తకంలోనే ఉంటుంది. ఎందుకంటే పార్లమెంటరీ కమిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఏ పుస్తకంలో ఇటీవల కాలంలో 2024 ఆగస్టు మంత్లో కేసీ వేణుగోపాల్ గారు ఈ కమిటీకి హెడ్గా నియమితులవడం జరిగిందని ఉంటుంది, చూపండి, ఉంటుందా? సో మనం ఏం చేయాలి, టాపిక్ని అప్డేట్ చేసుకోవాలి. ఏ పుస్తకంలో కూడా ఉండదు. కరెంట్ అఫైర్స్ అనేది అందుకే మనకు సబ్జెక్ట్ వారిగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చూడాలి. మీకు అందుకే నేను ఇచ్చే ఇండియన్ పాలిటీ కోర్సులో కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలా ఒక్కొక్క సబ్జెక్ట్ వారిగా ఇచ్చే అప్డేట్స్. మరి పాలిటీ కోర్సులో మీకు కరెంట్ పాలిటీని కూడా మీకు ఈ డిసెంబర్ 2024 వరకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను. సో ఇది చూడండి. నెక్స్ట్ ప్రభుత్వ ఖాతాల సంఘం అండర్ రూల్ 308 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభకి సంబంధించి ఒక రూల్. ఇంత డెప్త్గా మనకి ఎగ్జామినేషన్లో అడిగారు. సో ప్రభుత్వ ఖాతాల సంఘం సంబంధించి డిస్క్రిప్షన్ చూద్దాము. పార్లమెంటరీ కమిటీలు అన్నీ తీసుకుంటే అత్యంత పురాతన లేదా ప్రాచీన కమిటీ ఏది అంటే ఆర్థిక కమిటీల్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ ఖాతాల సంఘం. నెక్స్ట్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా ఈ కమిటీ 1921లో ఏర్పాటైంది. అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమిటీ ఏ నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 2021 నాటికి. కాబట్టి 2021లో చాలా పోటీ పరీక్షలో 100 years ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పైన క్వశ్చన్స్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సంయుక్త పార్లమెంటరీ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అంటే ఇందులో లోక్సభ సభ్యులు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు. లోక్సభ, రాజ్యసభ ఇరు సభలకి సంబంధించిన సభ్యులు ఉంటే దాన్ని జాయింట్ కమిటీ అంటాం, సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటాం. సో మరి లోక్సభ నుండి ఎంతమంది ఉంటారంటే 15 members ఉంటారు,
రాజ్యసభ నుండి 7 మెంబర్స్ ఉంటారు, టోటల్గా 22 మెంబర్స్. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభుత్వ ఖాతా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 22 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ నుండి 15, రాజ్యసభ నుండి 7. గుర్తుంచుకోండి. మీకు ఇంతకుముందు నేను నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా సభ్యుల ఎంపిక అనేది ఉంటుందని చెప్పాను కదా. ఓకేనా. నెక్స్ట్ 1967 వరకు పక్కన పెట్టేస్తే 1967 నుండి ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యుడు ఎవరైతే ఉంటారు, ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్, సో అతనే ఈ కమిటీకి చైర్పర్సన్గా ఉంటున్నారు. అంటే ఈ కేసీ వేణుగోపాల్ గారు కాదు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యుడే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు 1 year పాటు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా దీనికి సంబంధించి. అండ్ ఇంకొకటి, మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది దీని యొక్క అధికారము లేదా దీని యొక్క విచారణ దేనిపైన ఉంటుందంటే, కామన్గా కాగ్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు కదా. కాగ్ గురించి పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 148 నుండి 151 వరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మీరు నేర్చుకుంటారు. ఓకే. ఆర్టికల్ 151 ఆధారంగా కాగ్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రపతికి సమర్పిస్తారు. అలా రాష్ట్రపతికి సమర్పించబడిన నివేదిక కాగ్ నివేదిక ఉంది కదా, దీన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తారు కదా, దానిపైన ఈ ప్రభుత్వ ఖాతాల సంఘం వారు అధ్యయనం చేస్తారు. అందులో కాగ్ వారికి సహకరిస్తాడు కూడా. అందుకే కాగ్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని పిలుస్తారు. ఈ సెంటెన్స్ పైన చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. దేనిని పాక్కి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని పిలుస్తారంటే కాగ్ని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. సో ఇలా చదవండి. చదివేటప్పుడు ఒకటికి ఒకటి లింక్ చేసుకోండి. అసలు ఈ టాపిక్ ఎందుకు చదువుతున్నామంటే రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది కాబట్టి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు కాబట్టి. నెక్స్ట్ అంచనాల సంఘం, ఎస్టిమేట్స్ కమిటీ అంటాము. సో ప్రభుత్వం చేసే ఖర్చుల గురించి అంచనా వేయడం, ఇవన్నీ కూడా ఈ కమిటీకి సంబంధించిన అధికారాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా డాక్టర్ సంజయ్ జైస్వాల్ గారి ఆధ్వర్యంలో ఈ అంచనాల సంఘం అనేది న్యూస్లోకి వచ్చింది. ఈ కమిటీకి హెడ్గా తనని నియమించడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కమిటీ ఎప్పుడు అసలు అమల్లోకి వచ్చింది? 1950లో జాన్ మథాయ్ కమిటీ సిఫార్సుల మేరకు అంచనాల సంఘం లేదా ఎస్టిమేట్స్ కమిటీ అనేది ఏర్పాటైంది. పార్లమెంటరీ కమిటీ, అందులోనూ ఫైనాన్షియల్ కమిటీ, ఆర్థిక కమిటీల్లో ఒకటిగా. 1956 వరకు 25 మంది సభ్యులు ఉంటే ఆ తర్వాత ఇందులో 30 మంది సభ్యులు ఉంటున్నారు. ఆయన గుర్తుంచుకోండి. ప్రస్తుతం అంచనాల సంఘం లేదా ఎస్టిమేట్స్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటున్నారు అంటే 30 మంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సంయుక్త కమిటీ కాదు, ఇక్కడ అందరూ కూడా లోక్సభ సభ్యులు, అంటే లోక్సభ ఎంపీలే ఇందులో మెంబర్స్గా ఉంటారు ఈ కమిటీలో. నెక్స్ట్ నిరంతర పొదుపు కమిటీ అని కూడా ఈ కమిటీని పిలుస్తారు. సో ప్రభుత్వం చేసే ఖర్చుల గురించి, పొదుపు చర్యలు పాటించడం గురించి వీళ్ళు సిఫార్సులు చేయడం ఇవన్నీ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ లేదా సంఘం, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటాము. ఇంగ్లీష్లో. సో ఈ కమిటీకి హెడ్గా రీసెంట్గా ఎవరు నియమితులయ్యారంటే బైజయంత్ పాండా గారు. గుర్తుపెట్టుకోండి. పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఇతను వార్తల్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ కమిటీ గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను. అండ్ వికే కృష్ణమేనన్ కమిటీ సూచనల మేరకు 1964లో ఈ కమిటీ ఏర్పాటైంది. వికే కృష్ణమేనన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైన ఆర్థిక కమిటీని గుర్తించండి క్రింది వాటిలో అంటారు. జాన్ మథాయ్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైన కమిటీని గుర్తించండి అంటారు. సో ఈ విధంగా కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. సో రీసెంట్గా ఈ పర్సన్ ఈ కమిటీకి హెడ్గా వచ్చారు. వీళ్ళు 1 year వరకు వీళ్ళే ఉంటారు. నెక్స్ట్ 1974 నుండి 22 మంది సభ్యులు ఉంటున్నారు ఇందులో. మరి 1964లో ఏర్పాటైన ఈ కమిటీలో 1964 నుండి 74 వరకు 25 మెంబర్స్ ఉండేవారు. 1974 నుండి 22 మెంబర్సే ఇందులో ఉంటున్నారు. మరి 22 మెంబర్స్లో 15 మెంబర్స్ ఏమో లోక్సభ సభ్యులు, 7 మెంబర్స్ ఏమో రాజ్యసభ సభ్యులు. గుర్తుపెట్టుకోండి. సో మొత్తం 22 అంటే 15 + 7. సో ఇందులో సభ్యులు ఏ విధంగా ఉంటారని చెప్పేసి, ఈ సభ్యుల్లో ఒకరే బైజయంత్ పాండా ఈ కమిటీకి హెడ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కమిటీలో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా కమిటీకి హెడ్గా ఉండేది కూడా. ఓకేనా. అందులోనే ఒకరు. సో మరి ఎవరు నియమిస్తారు? మ్యాక్సిమం ఆర్థిక కమిటీలకు హెడ్లను ఎవరు నియమిస్తారంటే లోక్సభ స్పీకర్ నియమిస్తారు. రీసెంట్గా ఓం బిర్లా గారే కదా వీళ్ళందరినీ కూడా హెడ్గా అపాయింట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి దీంతో పాటు ఇక్కడ ఇంకొకటి ఏమన్నాను,
ఎస్సీ ఎస్టీలపై వేయబడ్డ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. మరి ఈ కమిటీకి హెడ్గా ఎవరట? డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే. ఇది సాధారణ కమిటీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారు. 30 మంది సభ్యులు, 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపై అంటే ఏంటిది? మనకు భారత రాజ్యాంగం, దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మనము లింక్ చేసుకోవాల్సిన ఒక ఆర్టికల్ని 17గా చెప్పొచ్చు. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955 వచ్చింది. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976 వచ్చింది, పౌర హక్కుల రక్షణ చట్టం అని. నెక్స్ట్ 1989లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే 1989. సో ఆ చట్టానికి సంబంధించి కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కల్పించబడిన రాజ్యాంగ హక్కులే కానివ్వండి, చట్టబద్ధ హక్కులే కానివ్వండి, వాటి విషయంలో ఉల్లంఘన జరిగింది అనుకోండి, మనకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీసీ పనిచేస్తాయి. వారి యొక్క నివేదికలు ఉంటాయి కదా, వాటిని పరిశీలించడానికి కూడా ఈ కమిటీ ఉపయుక్తంగా ఉండొచ్చు. సేమ్ అలాగే ఓబీసీలపై వేయబడ్డ కమిటీ కూడా పనిచేస్తుంది. సో ఇలా ఇక్కడ మనకు వార్తాపత్రికల్లో కానీ కరెంట్ అఫైర్స్ బుక్లలో కానివ్వండి కనిపించేది ఇది మాత్రమే. ఇది వార్తల్లోకి వచ్చింది. ఇది ఇప్పుడు దేన్ని ఎలివేట్ చేసిందంటే దేన్ని ఎలివేట్ చేసింది? పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఎలివేట్ చేసింది, అండ్ ఎస్టిమేట్స్ కమిటీని ఎలివేట్ చేసింది, అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ని ఎలివేట్ చేసింది, కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ని ఎలివేట్ చేసింది, కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్. ఇన్ని కమిటీలు వార్తల్లోకి వచ్చినాయి ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి? బీయింగ్ ఎన్ ఆస్పిరెంట్స్, సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులుగా ఒక కీవర్డ్ కనిపించింది అంటే ఖచ్చితంగా కీవర్డ్ గురించి రానున్న పోటీ పరీక్షల్లో ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు. మనం ఈ విధంగా ప్రిపేర్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షలైనా, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా విజయం తథ్యం. అండ్ ఇంకొక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, ఇంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏ మార్కెట్లో ఏ పుస్తకాన్ని చూసినా కూడా, పాలిటీకి సంబంధించి వందలాది పుస్తకాలు ఉన్నాయి తెలుగులో, అన్నిట్లలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏది ఉంటుంది? పబ్లిక్ అండర్టేకింగ్స్ కానివ్వండి, లేదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానివ్వండి, సో ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు కరెంట్ అఫైర్స్ నుండి దొరుకుతుంది. అందుకే మీకు నేను చెప్పే పాలిటీ క్లాసెస్లో కూడా మోస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చాను. అండ్ 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ Group 2 ఎగ్జామినేషన్స్ అనేవి పోస్ట్పోన్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళ కోసం నేను డిసెంబర్ 2024 వరకు ఇలా అప్డేట్స్ ఇస్తూనే పోతున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఏపీ Group 2 ఆస్పిరెంట్స్ కోసం, మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఎక్స్క్లూజివ్గా కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ ఎకానమీ, ఈ మూడింటిని కలిపి కాంబో కోర్స్ అడిగితే ఇచ్చాను వర్ధమాన అంశాలను ఇలా చెప్తాం. సో చూడండి. అండ్ అన్ని కోర్సెస్ పైన మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సెస్ పైన కూడా ఈరోజు సెప్టెంబర్ 3 నుండి టీచర్స్ డేని దృష్టిలో ఉంచుకుని ఆన్ ద ఈవ్ ఆఫ్ టీచర్స్ డే వీఆర్ గివింగ్ బిగ్గెస్ట్ ఆఫర్స్. సో ఆఫర్స్ అనేవి ఇస్తున్నాము. సో ఆఫర్స్ని అవైల్ చేసుకోండి, మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. సో అందులో మనం ఇస్తున్న కోర్సెస్ అన్ని కూడా ఒకసారి మీకు కొన్ని ఫ్రీ కంటెంట్ కానివ్వండి, మీకు ఈజీగా ఐడియా రావడానికి అందుబాటులో ఉంచడం జరిగింది. చూడండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.